ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సూ ట్రేడింగ్ ఛానల్. ఓకే, ప్రజెంట్ ఒక ట్రేడ్ రన్ అవుతా ఉంది మంది. ప్రజెంట్ $10 $11 ప్రాఫిట్ నడుస్తూ ఉంది. మన ఎంట్రీ వచ్చేసి 93,560లో ఎంట్రీ పడింది. సెల్ సైడ్ ఉన్నాం, మనం బేరిష్గా ఉన్నాము. సో ఎస్ఎల్ $6.8, టార్గెట్ $19. ఒక్కసారి చూద్దాం. ప్రజెంట్ మనకు $12 ప్రాఫిట్ నడుస్తూ ఉంది. ఒక మిడిల్ క్లాస్ మెన్ మార్కెట్లో సర్వైవ్ అవ్వడం ఎలా, సర్వైవ్ అవ్వగలడా అనేది మనం ఇప్పుడు ఒకటి అనుకున్నాము, దాని మీదే వీడియోలు చేస్తూ ఉన్నాము. సో ప్రజెంట్ మనం ఇప్పుడు ఇది 5 minutes చార్ట్ మీరు చూస్తున్నారుగా, ఇది 5 minutes చార్ట్. కంటిన్యూస్గా ఈ ఏరియా ఒక గజిబిజి గందరగోళం ఏరియా. ఇప్పటికి 1 2 3 సార్లు ఈ పాయింట్కి వచ్చింది మళ్ళీ. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ పాయింట్ నుంచి స్ట్రాంగ్ రిజెక్షన్ కనుక వస్తే మనం బెటర్, మనకు అందింది తీసుకుని చాలా అనుకోవడం మంచిది. ఒకవేళ ఈ క్యాండిల్ కనుక ప్రాపర్గా ఈ పైన ఈ సాఫ్రాన్ లైన్ ఉంది, ఈ పైన క్లోజ్ అవ్వకపోతే డౌన్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం అయితే ఉంది. వెయిట్ చేద్దాం, వెయిట్ అండ్ సీ. సో మనం నిన్న నైట్ కూడా ఒక వీడియో రికార్డ్ చేశాను, $32 ప్రాఫిట్ అని చెప్పి. ఆ తర్వాత ఇందాక మార్నింగ్ ఒకటి సేమ్ ఇదే ట్రెండ్ లైన్ దగ్గర, ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉందని చెప్పి ఒక ట్రేడ్ తీసుకున్నా. ఇక్కడ నాకు $9 ఎస్ఎల్ కొట్టింది, $9 ఎస్ఎల్ కొట్టింది. ఓకే, సో తర్వాత ఇది రికార్డ్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు ప్రజెంట్ మనకు $10 $9 ప్రాఫిట్ నడుస్తూ ఉంది. దిస్ క్యాండిల్ ఈజ్ ద డిసైడింగ్ క్యాండిల్. మనకు ఇందులో డబ్బులు వస్తాయా రావా, వస్తే ఎంత వస్తాయి, ఒకవేళ మనము టార్గెట్ కోసం కూర్చోమా, ఇవన్నీ కూడా ఈ క్యాండిలే డిసైడ్ చేస్తుంది ఇప్పుడు. ఓకే, సో రైట్. తర్వాత రైట్, ఈ క్యాండిల్ అయితే కిందనే క్లోజ్ అయింది, ప్రీవియస్ క్యాండిల్ కంటే కిందనే క్లోజ్ అయింది. స్టిల్ దెర్ ఈజ్ సమ్ స్ట్రెంగ్త్ ఇన్ సెల్లర్స్, కాబట్టి కొంచెం వెయిట్ చేద్దాం. చిన్న హోప్ ఇచ్చింది క్యాండిల్. స్టిల్ దెర్ ఈజ్ స్ట్రెంగ్త్ ఇన్ సెల్లర్స్. సో చూద్దాం. ఈ లో బ్రేక్ అవ్వాలి, ఈ లో బ్రేక్ అయితే మనము నెక్స్ట్ అట్లీస్ట్ $19 కాకపోయినా వచ్చేస్తుంది అనుకుంటా, $19. చూద్దాం. ఎందుకంటే మధ్యలో జనరల్గా మార్కెట్లో ఎలా ఉంటుందంటే, టోలో మైండ్ అంతా బయింగ్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు చాలా పడింది కాబట్టి ఇంకా పెరుగుతుంది అని రిటైలర్ థింకింగ్ అనేది అలా వచ్చేసింది. కాబట్టి 90% ఒక 4-5 రోజులుగా ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి బయింగ్ జరుగుతూ ఉంది. కాబట్టి ఆ బయింగ్ మూడ్లో ప్రతి ఒక్కరు వెళ్ళిపోయారు. సో అదే విషయం. ఒకసారి 1 minute చూద్దాం. పక్కన 1 hourలో చార్ట్ రన్ అవుతుంది నాది. 1 hourలో కూడా ఓకే, 1 hourలో కూడా సెల్లింగే కనిపిస్తుంది. సో 3 బయింగ్లో ఉన్నప్పుడు సెల్లింగ్ సైడ్ ట్రేడ్ తీసుకోవడం చాలా రిస్కీ అనమాట. బట్ మనం ప్రైస్ యాక్షన్ చూసాము, సెల్ సైడ్ ఒక పొజిషన్ తీసుకున్నాము. వెయిట్ చేద్దాం. ఆల్మోస్ట్ నాకు తెలిసి $15 అలా మనకు ప్రాఫిట్ రావచ్చు ఈ ట్రేడ్లో. 19 వరకు వస్తుందా రాదా, మనం అంతసేపు కూర్చుంటామా లేదా అనేది గ్యారంటీ చెప్పలేను నేను. అంటే ఇప్పటికే చాలాసేపు అయింది ట్రేడ్ తీసుకుని. మీరు అనుకోవచ్చు క్రిప్టోలో ట్రేడ్ తీసుకుంటే అలా డేంజరస్, చాలా ఫాస్ట్గా ట్రేడ్ వచ్చిన డబ్బులు ఎత్తుకొని అలా పారిపోవాలి. క్రిప్టోలో ట్రేడ్ చేయడానికి 5 లక్షలు ఉండాలి, 10 లక్షల క్యాపిటల్ ఉండాలి, ఎక్కువ క్వాంటిటీతో ట్రేడ్ చేస్తేనే డబ్బులు వస్తాయి. హెవీ అంటే ఇప్పుడు 500 అంటే హాఫ్ బిట్ కాయిన్, 1 బిట్ కాయిన్ ఇలా తీసుకోవాలి క్వాంటిటీ. 1 బిట్ కాయిన్ తీసుకోవాలి. తీసుకుంటే
అప్పుడు 100 పాయింట్స్ వస్తే మనకు 1000 వస్తాయి, 20,000 వస్తాయి. మరి అలాగే ఆల్మోస్ట్ చాలామంది అలాగే చూపిస్తూ ఉంటారు. మీకు లివరేజ్ కూడా 400x, 300x, 200x లివరేజ్లు తీసుకోను. ఇదంతా రాంగ్ ప్రాసెస్, రాంగ్ మైండ్ సెట్. అంత రిస్క్ చేయాల్సిన పని లేదు. ప్రాణాలు పనంగా పెట్టి ట్రేడ్లు చేయాల్సిన పని ఏం లేదు. స్లోగా కూడా గ్రో అవుతాము. తక్కువ క్వాంటిటీతో కూడా క్రిప్టోలో ట్రేడ్ చేయొచ్చు. 10,000 మనం పెట్టింది ఇన్వెస్ట్మెంట్. చాలా రోజుల నుంచి మనం ట్రేడ్ అదే 3-4 రోజుల నుంచి ట్రేడ్ చేస్తూ ఉన్నాంగా. ఎక్కడైనా హడావిడి టెన్షను మన ట్రేడ్లో ఎక్కడ మీకు కనిపించదు. క్యాండిల్ రెడ్ వస్తుంటుంది, గ్రీన్ వస్తుంటుంది, ఎవరి ఎమోషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే మామూలుగా వేరే వాళ్ళకి. మనం ఏంటి కూల్గా మన టార్గెట్ మన ఇది అనుకుని మనం కూర్చొని ఉన్నాంగా. వచ్చింది వదులుకోకూడదు అనుకున్నప్పుడు టార్గెట్ లేదు, ఎస్ఎల్ లేదు, వెళ్ళిపోవడమే. సో వచ్చింది వదులుకోకూడదు, ఈరోజు అలా ఉంది పరిస్థితి, ఎస్ఎల్ ఇవ్వడం ఎందుకు అనుకున్నప్పుడు డబ్బులు తీసేసుకోవడమే. ఇది మీకు మంచి ఎడ్యుకేషన్ అండి. క్రిప్టో మీద ఇంత నీట్గా ట్రేడ్స్ చేస్తూ, ఇంత ప్రశాంతంగా ట్రేడ్స్ తీసుకుని వాటిని రికార్డ్ చేసి మీకు చూపించి, మీతో మాట్లాడుతూ కూల్గా టెన్షన్ పడుకుంటా అట్లా లేకుండా ఒక ట్రేడర్ ఎలా ఉండొచ్చు, అసలు టెన్షనే లేకుండా ట్రేడ్ ఎలా చేయొచ్చు, ఇదంతా మీకు ఒక ఎడ్యుకేషను. సో దీని నుంచి పాజిటివ్ థింగ్స్ తీసుకోండి. తర్వాత రెండోది ఏంటంటే పుష్ చేయండి, వీడియోస్ని పుష్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలాగా. ఇది ఇండియన్ మార్కెట్కి సంబంధించింది కాదు కాబట్టి వీడియోస్, క్రిప్టో కాబట్టి, దట్టు తెలుగులో క్రిప్టోలో మనకు ట్రేడర్స్ చాలా తక్కువ ఉన్నారు. బట్ మైండ్ సెట్ అనేది ఇంకా అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు నాకు ఎవరి దగ్గర కూడా. స్ట్రాంగ్ మైండ్ సెట్ ఎక్కడ కనపడడంలా. కాబట్టి ఈ వీడియోస్ని పుష్ చేయండి, చాలామందికి ఉపయోగపడతాయి, చాలామంది గెయిన్ అవుతారు ఈ వీడియోస్ ద్వారా. సో ఇప్పుడు నేను పక్కన 15 మినిట్స్లో ఒక చార్ట్ ఒకటి పెట్టాను నేను. 15 మినిట్స్ ఇప్పుడు అంతకుముందు వచ్చిన 15 మినిట్స్ క్యాండిల్ దాని ముందు క్యాండిల్ కంటే కిందనే క్లోజ్ అయింది. ఇప్పుడు వచ్చే క్యాండిల్ కొంచెం పైకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది. సో నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు వచ్చే క్యాండిల్ కనుక సరే మనకు ఎంతన్నా రానివ్వండి డబ్బులు, ఇప్పుడు వచ్చే క్యాండిల్ ఇది కొంచెం పైకి వస్తుందని నాకు అనిపిస్తుంది. దీని యాక్షన్ బట్టి కొంచెం ఇప్పుడు ఇక్కడ మీరు 1 మినిట్ ఇక్కడే పెడతాను ఉండండి, 15 నిమిషాల్లో మీరు చూడొచ్చు. సో ఇప్పుడు వచ్చే క్యాండిల్ కొంచెం పైకి వచ్చేలాగా దీని యాక్షన్ అయితే నాకు కనిపిస్తూ ఉంది. చూద్దాం ఎంత పైకి వస్తుంది ఏంటనేది. ఈ క్లోజింగ్ కంటే ఈ క్లోజింగ్ కింద ఉంది, ఈ క్యాండిల్ లో కంటే ఈ క్యాండిల్ ఇంకా కొంచెం లోన్ టచ్ చేసే పైకి వచ్చింది. ఓకే, సో మనకు ఇప్పుడు వచ్చే క్యాండిల్ ఎలా క్లోజ్ అవుతుంది ఏంటి అనేది ఒకసారి మన ట్రేడ్లో ఉండాలా, ఈ ట్రేడ్ మీద ఆశలు వదులుకోవాలా, వెయిట్ చేయాలా అనేది ఈ క్యాండిల్ మనకు చెప్తుంది. దీన్ని మనం 15 మినిట్స్లో కాకుండా 5 మినిట్స్లో అబ్జర్వ్ చేద్దాం. 5 మినిట్స్లో ఒక బేస్ ఫామ్ అవుతుంది కదా, ఒక బేస్ ఫామ్ అవుతున్నట్టు తెలుస్తుంది. సో ఎప్పుడైనా ఇలాంటి చూడండి, మనం అనుకున్నట్టుగానే స్ట్రాంగ్ మూవ్ అనేది పైకి వస్తూ ఉంది కదా. ఎస్ఎల్ ఇవ్వడం అంత కరెక్ట్ అయితే కాదు, బట్ చూద్దాం. ఇది మన ఎస్ఎల్ తీసుకుపోయే క్యాండిలేనా. సరే, మనకు డబ్బులు రాకుండా ఏం లేదు. ఆల్మోస్ట్ ఇక్కడికి మనకు $15 వచ్చేసాయి. డబ్బులు రాకుండా అయితే ఏమీ లేవు. మనం ఏంటంటే మన టార్గెట్ కోసం అని కూర్చున్నాము. అంటే అంత భయపడి పారిపోయేలాగా ఏమి ఉండదు క్రిప్టో ట్రేడింగ్. చాలా సింపుల్. కాకపోతే అనాలిసిస్ అనేది ప్రాపర్గా ఉండాలి. కరెక్ట్ అనాలిసిస్ చేసుకొని ప్రాపర్ మైండ్ సెట్. రెండోది లివరేజ్ అనేది ఎక్కువ తీసుకోకుండా. ఇప్పుడు మనం ఎప్పుడు ట్రేడ్ తీసుకున్నా ఇక్కడ 50x తీసుకుంటున్నాను నేను. 50x లేదా 100x. నాకు కాన్ఫిడెన్స్ ఉన్న రోజు, నేను హెవీ క్వాంటిటీ ఎత్తాలనుకున్న రోజు 100x తీసుకుంటాం, లేదంటే 50xలోనే పోతాం. ఎందుకు అనేది లివరేజ్ వల్ల వచ్చే బెనిఫిట్స్, లివరేజ్ తక్కువ ఉండడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ మీకు కామెంట్స్ చేయండి. మీకు కావాలనుకుంటే కామెంట్ రూపంలో పెట్టండి, నేను వీడియో కూడా చేస్తాను దానిపైన. కానీ చాలామంది బేసిక్ థింగ్స్ యూట్యూబ్లో జనరల్గా అవే చెప్తూ ఉంటారు. బేసిక్ థింగ్సే ముందు చెప్తారు, ఎందుకంటే ట్రేడ్ చేయడం చూపించడం కొంచెం టఫ్ థింగ్ కాబట్టి బేసిక్ థింగ్స్ అన్నీ ఆల్మోస్ట్ కవర్ అయి ఉంటాయి యూట్యూబ్లో. మీరు యూట్యూబ్లోనే బేసిక్ థింగ్స్ అన్నీ చూడొచ్చు. నేను చెప్పే పని కూడా లేదు. లివరేజ్ అంటే ఏంటి,
ఛార్జెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి వీడియోస్. వాటి మీద వర్కౌట్ చేయండి, హోంవర్క్ చేయండి, మీకు అర్థమైతే. సో చూద్దాం ఈ క్యాండిల్ క్లోజింగ్ ఎలా వస్తుంది అనేది చూసి మనం ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవుదాము. ఎస్, చూసారా క్యాండిల్ సడన్గా నెగిటివ్గా మారిపోయింది. సడన్గా పాజిటివ్ కూడా అవ్వచ్చు. చాలా పెద్ద గ్రీన్ క్యాండిల్ వస్తాయి ఇక్కడ. అంటే ఏదైనా సరే సెకండ్స్లో పాజిటివ్ నెగిటివ్ సెకండ్స్లో మారిపోతూ ఉంటాయి. నిన్న నైట్ అలాంటి మొమెంటం కనిపించింది. ఓకే, ఇంకొక 20 సెకండ్స్లో ఈ క్యాండిల్ క్లోజ్ అవుతుంది. తర్వాత మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది, సో ట్రేడింగ్. మన వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ లింక్. దానిలో మీరు టెలిగ్రామ్ ఛానల్, అది ఫ్రీ ఛానల్, అందులో జాయిన్ అవ్వచ్చు మీరు. అందులో మనకు సో ట్రేడింగ్ ఛానల్లో మనం లైవ్ మార్కెట్లో మన మార్కెట్ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది అనేది లైవ్ మార్కెట్లో మనం దానిలో అనాలిసిస్ అది చేస్తూ ఉంటాము. ఏదైనా ట్రేడ్ చేయడానికి అనుకూలంగా ఉన్న లెవెల్స్ అవి కూడా అందులో ప్రొవైడ్ చేస్తూ ఉంటాం మనం. ఓకే, తర్వాత ఇంకొక ప్రీమియం గ్రూప్ కూడా ఉంది మనకు. ఆ ప్రీమియం గ్రూప్లో మీకు ఈ క్యాండిల్ ఆల్మోస్ట్ మనకు ఒక స్ట్రెంత్ అయితే చూపిస్తూ ఉంది. సో ఇక్కడ బేస్ క్రియేట్ అయ్యింది, ఒక స్ట్రెంత్ కనిపిస్తూ ఉంది కదా. స్ట్రెంత్ కనిపిస్తుంటే మరి మనం ఏం చేద్దాం, $4 కనీసం ఛార్జీలు ఉంటాయిగా, బయటకు వెళ్ళిపోదామా. పడేదైతే ఇప్పటికి పడాలి. క్యాండిల్ పైన క్లోజ్ అయితే చూద్దాం. ఈ రెడ్ వచ్చింది కదా, దీనికి పైన కన్నా క్యాండిల్ క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోదాం, లేదంటే అప్పటిదాకా వెయిట్ చేద్దాం. ఓకే, ఎలా ఉంటుంది అంటే మనము ఇది బ్యాంక్ నిఫ్టీలో మార్నింగ్ ఇచ్చిన ట్రేడ్ మనము. సో బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడెక్కడ 1060 1080 ఎంట్రీ ఇచ్చాము, 1120 టార్గెట్. సో ఆ టార్గెట్ కూడా వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ తర్వాత ఇంకొకటి అరవింద ఫార్మా, అందులో కూడా ఒక టార్గెట్ వచ్చింది. తర్వాత ఇదొకటి కేపీఐ ఇచ్చాము. సో అలా మనము ఎలా ట్రేడ్స్ లెవెల్స్ ఏంటి, మనం ఎలా ట్రేడ్ చేసుకోవాలి అనేది కూడా ఈ ప్రీమియం గ్రూప్లో మీకు డీటెయిల్స్ అవి దొరుకుతాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రీమియం గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలి అంటే కనుక మీరు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, 7731982788. ఓకే, సో చూడండి మనం ఆల్మోస్ట్ ఇలా మాటల్లో టైంపాస్ చేస్తానే ఆల్మోస్ట్ ఒక 10 నిమిషాల దాకా గడిపేసినట్టున్నాం కదా. సో 10 నిమిషాలు అయినా కూడా తొనక్కుండా బెనక్కుండా అలా కూర్చుని మనం ట్రేడ్ చేస్తూ ఉన్నాం. మీరు సెకండ్స్లో రెడీ, కొట్టేసా, అయిపోయింది 30 40 60 100 120 అయిపోయింది. కాదండి ట్రేడింగ్ అంటే. సో అది మ్యాటర్. ఇలా ట్రేడ్ చేయడం నేర్చుకోండి ప్రశాంతంగా. సో ఎంతన్నా రాని ఈ ట్రేడ్లో చూద్దాం మనం. క్యాండిల్ క్లోజింగ్స్ బట్టి డిసైడ్ అయిపోతూ వద్దాము. సో ఈసారి ఒకవేళ మనకు ఈ క్యాండిల్ ఈ లైన్ కింద క్లోజ్ అయితే మనకు సెల్లింగ్ సైడ్ ఒక స్ట్రాంగ్ మూవ్ వస్తుంది అని ఒక హోప్. ఆ తర్వాత ఈ క్యాండిల్ లోని క్రాస్ చేసి క్యాండిల్ క్లోజ్ అవ్వకపోతే మనం వచ్చింది తీసుకుని బయటకు వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ ఏంటి, ఈ లైన్ సాఫ్రాన్ లైన్ కింద ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. రెండోది ఏంటి, ఈ క్యాండిల్ ఏదైతే వచ్చిందో అన్నిటికంటే కింద ఉన్న క్యాండిల్, ఆ క్యాండిల్ కింద నెక్స్ట్ తర్వాత ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఈ సాఫ్రాన్ లైన్ కింద అనుకున్నాం, క్లోజ్ అయింది. చూడు వోలటైలిటీ అనేది ఎలా ఉంది. క్యాండిల్ క్లోజ్ అయింది కానీ మళ్ళీ ఇమ్మీడియట్గా భయంకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇక్కడ బేస్ ఫామ్ అయిందని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఒకటి డెసిషన్ తీసేసుకోవడం మంచిది కదా. అందుకు బయ్యర్ స్ట్రెంత్ చూపిస్తున్నాడు, సెల్లర్ స్ట్రెంత్ చూపిస్తున్నాడు. మధ్యలో నాలాంటి రీటైల్ ట్రేడరు అయ్యో $10 డబ్బులు వస్తుంది కదా అని ఆశతో మార్కెట్లో అడుగుపెట్టిన ఒక రీటైల్ ట్రేడరు భయపడిపోతూ ఉంటాడు. గ్రీన్ బై, రెడ్ సెల్, ఏం చేయాలి. గ్రీన్ చేస్తే కూడా బై చేస్తే ఎస్ఎల్ వస్తుంది, సెల్ చేస్తే ఎస్ఎల్ వస్తుంది. బుల్లిష్గా ఉన్న ఎస్ఎల్ఏ, బేరిష్గా ఉన్న ఎస్ఎల్ఏ. ఏంటి అసలు నా పరిస్థితి. వస్తే చాలా ఫాస్ట్ మూవ్ వస్తుంది పై వైపుకు. ఓకే, ఎంతో కొంత ఛార్జీలైనా మిగిలించుకుందామా. చెప్పాను కదా
ఫాస్ట్ మూవ్ వస్తుందని. అంటే ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. మనకు ఎక్స్పీరియన్స్ చాలా నేర్పిస్తుంది. వెయిట్ చేయాలి, ఎక్స్పీరియన్స్ సంపాదించుకోవాలి. తన్నులు తినకుంటే ఏది రాదండి. టీచర్లు తంతారు మనకు స్కూల్లో. ఎందుకు తంతారు? ఆ భయం అనేది ఒకటి క్రియేట్ అవ్వాలి కదా. ఆ భయం క్రియేట్ అయితేనే ఒక మనిషి ప్రాపర్గా జాగ్రత్తగా ఉంటాడు. ఆ భయం క్రియేట్ అవ్వడం కోసమే మార్కెట్ కూడా అంతే. మార్కెట్లో మనకు తన్నులు తినకుండా, దెబ్బలు పడకుండా, అంటే ఐ మీన్ భయం అనేది పుట్టకుండా, లాస్ అనేది చూడకుండా డబ్బు సంపాదించడం అది అసాధ్యమైన పని. చూసారా? అంటే ఇక్కడ ఆల్మోస్ట్ మార్కెట్లో ఒక ఇండెసిషన్ టైప్ జోన్ నడుస్తుంది. అంటే ఇక్కడ బయ్యర్ బై చేయాలని చూస్తున్నాడు, సెల్లర్ సెల్ చేయాలని చూస్తున్నాడు. డెసిషన్ అనేది ఎటువైపుకు ప్రాపర్గా రావట్లేదు. ఈ క్యాండిల్ చూడండి, స్ట్రాంగ్ సెల్లింగ్ ఉంది. ఈ క్యాండిల్లో స్ట్రాంగ్ బయింగ్ వచ్చింది. ఈ క్యాండిల్ వీక్గానే ఉన్నాయి. ఈ క్యాండిల్ స్ట్రెంత్ ఉంది, ఈ క్యాండిల్లో స్ట్రెంత్ ఉంది. ఈ క్యాండిల్లో సెల్లర్ చాలా స్ట్రెంత్ చూపించాడు ఈ క్యాండిల్లో కదా. సో సెల్లర్ స్ట్రెంత్ చూపిస్తున్నాడు, బయ్యర్ స్ట్రెంత్ చూపిస్తున్నాడు. కాబట్టి ఇండెసిషన్ జోన్ అనేది ఒకటి క్రియేట్ అయింది ఇక్కడ. బట్ చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. మనం అనుకున్నాము కింద క్లోజ్ అవ్వాలి. రెండోది, ఈ క్యాండిల్ కింద ఈ లో ఏదైతే వచ్చిందో టాప్ లో 93,293 కింద ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. సో ఇందాక ఇక్కడ నుంచి బయ్యర్ ఏం చేశాడు, స్ట్రాంగ్ మూవ్ పైకి చూపించాడు. బట్ హీఈస్ ఇన్ ట్రాప్ నౌ. మనకు $13 ప్రాఫిట్ నడుస్తూ ఉంది. బయ్యర్ ట్రాప్ అయ్యాడు ఇక్కడ. సో మన టార్గెట్ ఇక్కడ ఉంది $19, $19.27. నేను కొంచెం కంజ్యూసీ చేస్తూ ఉంటా అప్పుడప్పుడు. నా టార్గెట్ని $18కి మారుస్తూ ఉన్నా. $18కి. ఓకే, $1 పోతే పోయింది నాకు. నేను ఎక్కువసేపు ఈ ట్రేడ్లో కూర్చొని అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని వద్దు. ఇంకోటి, ఈ క్యాండిల్ కింద ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. అవ్వకపోతే కూడా నేను ప్రాఫిట్ తీసుకుని వెళ్ళిపోతా. ఎంతో కొంత వచ్చింది చాలు. మరీ ఎక్కువ టైం ఒక ట్రేడ్ మీద కూర్చొని అదే మనకేమో దీంట్లో 10 లక్షలు 20 లక్షలు వచ్చేలాగైతే కూర్చోవచ్చు. చిన్న అమౌంట్, దీనికోసం మనం ఇంత టైం స్పెండ్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. క్యాండిల్ క్లోజింగ్ వెయిట్ చేద్దాం. ఇంకొక 48 సెకండ్స్ టైం ఉంది. ఈ క్యాండిల్ క్లోజింగ్ నెక్స్ట్ క్యాండిల్ ఎలా మూవ్ అవుతుంది జస్ట్ అదొకటి. అంటే మేబీ ఇంకొక 10 నిమిషాలు మనం వెయిట్ చేస్తాం మ్యాక్సిమం. సో చూడండి, ఇక్కడ దాకా మనకు ఎంత డబ్బులు కనిపించింది కదా. దానిలో కొంచెం మైనస్ అయిపోయింది, ఇప్పుడు తగ్గిపోయింది అమౌంట్. సో అది అమౌంట్ తగ్గిపోయినప్పుడు మనకు లోపల ఒకలాంటి ఫీలింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఈ క్యాండిల్స్ మనం అనుకుంటున్నాం ఇది ఒక జీవం లేని పదార్థం, ఇది ఒక జీవం లేని పదార్థం, ఎర్రగా ఉన్న ఒక లైన్ మాత్రమే అని మనం అనుకుంటాం. కానీ ఇందులో చాలా జీవం ఉంది, జీవితాలు ఉన్నాయి. ఈ గ్రీన్ క్యాండిల్లో చాలా జీవం ఉంది, ఈ రెడ్ క్యాండిల్లో జీవం ఉంది, చాలా జీవితాలు ఉన్నాయి. క్యాండిల్ క్లోజింగ్ అయితే కింద రాలేదు, ప్రాపర్గా మనం అనుకున్నట్టుగా కింద క్లోజింగ్ రాలేదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే సింపుల్. ఇదే ఒక ట్రేడర్ థింక్ చేయాల్సిన విధానం ఇదే అన్నమాట. సో ఇక్కడ బయ్యర్ మళ్ళీ తన స్ట్రెంగ్త్ని చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కదా. ఇప్పుడు నేనేం చేస్తాను, ఫస్ట్ పాయింట్, నా దగ్గర అంత టైం లేదు, అంత ఓపికగా కూర్చొనేకి నాకంత టైం కూడా లేదు. బట్ రెండోది, నేను లాస్లో కూడా లేను. నాకు ఎంతో కొంత డబ్బులు అయితే కళ్ళకి కనిపిస్తూ ఉంది. సో నేను లాస్లో కూడా లేను. కాబట్టి నేను యాజ్ మై విష్ నేను ఈ ట్రేడ్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇమీడియట్గా ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఇప్పుడు ఎగ్జిట్ అయినా కూడా మనకు ఒక $11, $10 అనుకోండి. $10 అంటే ఛార్జెస్ పోతే మనకు ఒక 500-600 రూపీస్ ఒక కామన్ మ్యాన్ సాటిస్ఫాక్షన్ అమౌంట్ ఒక ట్రేడ్లో. మనకు ఇంకో 2-3 ట్రేడ్లు కూడా, అంటే డైలీ క్రిప్టోలో మీకు ఎలా ఉంటుందంటే డైలీ మీకు కనీసం అంటే ఒక 5 to 6 ట్రేడ్స్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ డైలాగ్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవద్దు 5 to 6 ట్రేడ్స్ అని. ఎందుకంటే మీరు ఎక్కడ ట్రేడ్ చేసినా, ఇప్పుడు ఎక్స్నెస్ ఇప్పుడు కొత్త వాళ్ళకి ఎంట్రీ లేదు. ఎగ్జామ్లో చేయాలి అనుకుంటే దట్ ఈస్ టోటల్లీ రిస్కీ ఫర్ న్యూబీస్. ఇప్పుడు అదే మన FIU రిజిస్టర్డ్ డెల్టా కానీ ఇంకోటి కానీ వీటిల్లో మీరు ట్రేడ్స్ చేయాలి అనుకునేలాగైతే
ఛార్జెస్ అనేవి మామూలుగా ఉండవు. భరించేసేటప్పటికి మీకు వచ్చిన డబ్బు ఏమీ కనిపించదు. అర్థమైందా? మీకు ఎంత వచ్చింది ఏంటి అనేది మీకు ఏమి కనిపించదు. రైట్, ఓకే. కాబట్టి మీరు 4-5 ట్రేడ్లు ప్లాన్ చేసే కంటే కూడా 1 or 2 క్వాలిటీ ట్రేడ్స్ చేయండి. 1 లేదా 2 క్వాలిటీ ట్రేడ్స్ చేయండి. ఓకే, వెరీ నైస్. కొట్టమ్మా, ఒక స్పైక్ కొట్టమ్మా. టైం తక్కువ ఉంది, వెళ్ళిపోతాము. నువ్వు ఇవ్వకపోతే నేనే తీసుకుని నేనే పారిపోతా. $13 $14 నడుస్తుంది. మరి ఇంత సతాయించకూడదు. ఇంతసేపా? రా తొందరగా వచ్చి ఒక్క స్పైక్ కొట్టు, అయిపోయింది. రికార్డింగ్ ఆఫ్ చేసేస్తా. ఒక్క స్పైక్ $15. నేను ఆడికి 19 అడగట్లా, 18 అడుగుతున్నా. $1 నీకే వదిలేసా, తగ్గించుకున్నా. 15 14 15 వస్తుంది ఖచ్చితంగా. కిందకి వచ్చేలాగే ఉంది మొమెంటం అయితే మటుకు. 1 minute టైం ఉంది ఈ క్యాండిల్కి. రారా బాబు, మరి ఇంతగా సతాయిస్తున్నావు. రైట్, వెరీ గుడ్. 16:38 16:50 ఇక్కడ దాకా వచ్చాక నేను వదిలిపెట్టను. 16:50 రైట్, ఓకే చాలు. ఓకే, ఎందుకంటే చూడండి, నోటి దాకా వచ్చిన ముద్ద పడిపోకూడదు. ఇప్పుడు ఎందుకు మనం టార్గెట్, అంతకుముందు నేను తీసుకున్న ట్రేడ్లలో టార్గెట్ హిట్ అయ్యేది మీకు స్క్రీన్ మీద కనిపించి ఉంటుంది. టార్గెట్ హిట్ అయింది అని మీకు చెప్పాను, స్క్రీన్ మీద కనిపించి ఉంటుంది. బట్ ఇక్కడ నేను ఎందుకు ఎగ్జిట్ చేశాను? మేబీ అది కిందికి రావచ్చు, నా టార్గెట్ కంటే కిందికి కూడా పోవచ్చు. బట్ ఇక్కడ మొండి పట్టుదల పెట్టి నేను చెప్పినట్టు చేయాలి అని అంటే మన ఇంట్లో మనుషులు ఎవరు ఇక్కడ లేరు. వాడు ఫీల్ అవుతాడు ఆయన కోసం, అంటే వాడు అడిగాడు మనం చేయకపోతే బాధపడతాడు అని ఆలోచించదు. మార్కెట్ ఈజ్ వెరీ బ్రూటల్ అండి, గుర్తుపెట్టుకోండి. మార్కెట్ ఈజ్ వెరీ బ్రూటల్. లిటరల్గా చంపేస్తుంది మనుషుల్ని. ఓకే, చంపేస్తుంది అంతే. ఇంకా అసలు జాలి దయ ఏది ఉండదండి మార్కెట్కి. చూసారా, ఇప్పుడు నేను అక్కడ ఆ $1-2 కోసం కూర్చొని ఉంటే ఇంకొక అరగంట గంట మళ్ళీ కూర్చోవాలి నేను. పెయిన్ అనేది చాలా ఇది ఉంటుంది దానిలో. కాబట్టి నేను నోటి దగ్గరకు వచ్చిన ముద్ద. ఇప్పుడు చాలా ఇష్టపడ్డారు మీరు, ఆ వంట ఇంట్లో చేశారు ఆ రోజు. అందరికీ తలా ఒక్కొక్క ముద్దే వచ్చింది. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్క ముద్ద పెట్టారు. మీరు ఇలా తీసుకున్నారు చేతికి, మీరు నోటి దగ్గర పెట్టుకోపోయారు. కరెక్ట్గా అది చేతిలోంచి పడిపోయింది. ఎలా ఉంటుందండి? అంతే, ఇది కూడా అంతే. ఇప్పుడు నాకు ఆ $1-2 కోసం ప్రాపర్ డైరెక్షన్ అనేది క్లియర్గా లేనప్పుడు కూర్చోకూడదు. ఇంకా $1-2 కోసం మనం వచ్చిన డబ్బు ఎందుకు వదిలిపెట్టుకోవాలి? అర్థమైందా? మామూలుగా ట్రెండ్ డిసైడ్ అయిపోయిన చోట టార్గెట్ కోసం కూర్చుంటాం మనం. ఒక క్యాండిల్ సెల్లింగ్ అంటుంది, అట్లాంటప్పుడు, అన్నిసార్లు కాదు, అట్లాంటప్పుడు వచ్చిన డబ్బును వదులుకోకూడదు అనే సైకాలజీ ఒక ట్రేడర్కి తెలియాలి. అది బిల్డ్ అవ్వాలి. ఆ ట్రేడర్కి అది తెలియాలి. అది తెలిసినప్పుడు వచ్చిన డబ్బును పోగొట్టుకోకూడదు అనేది తెలిసినప్పుడే ఆడు మార్కెట్లో నిలబడగలడు శాశ్వతంగా. సో ఐ హోప్ మీకు ఒక మంచి ఎడ్యుకేషన్ అనేది దొరికింది అనుకుంటున్నా. మీరు ఇలా మనం ఏదైతే మిడిల్ క్లాస్ మ్యాన్ అనే సిరీస్ స్టార్ట్ చేసామో దీన్ని ఆదరించి దీన్ని షేర్ చేయండి. చాలామందికి షేర్ చేయండి ఈ వీడియోస్ని. నాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది దానివల్ల. ఓకే, నాకు కూడా ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలి. ట్రేడింగ్ సైకాలజీ, ఒక ట్రేడర్ ఎలా థింక్ చేస్తాడనేది నేర్పాలి అనేది నాకు కొంచెం పాజిటివ్ ఇది వస్తుంది. సో దాని నుంచి నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తాను త్వరలో. అంటే ఇది ఇలా స్టార్ట్ చేశాక దీన్ని ఇలా కంటిన్యూ చేస్తూ మనం ఏం చేద్దామంటే ఎక్కువ క్యాపిటల్ తోటి మేబీ మనము మార్చి లేదంటే జూన్ అప్పటికంతా మీరు ఇవి నేర్చుకుంటే ఎలా ట్రేడ్ చేస్తాము భయపడకుండా అనేది మీరు నేర్చుకుంటే మనం ఎక్కువ క్యాపిటల్ తోటి రోజుకు ఎంత సంపాదించగలం. సపోజ్ ఒక 5 lakhs మన క్యాపిటల్ ఉంటే, లేదు 1 lakh అనుకోండి, 1 lakh 10,000తో మొదలు పెట్టాం, 1 lakh అనుకుందాం. 1 lakhతో మనం డైలీ ఎంత సంపాదించవచ్చు, ఎలా ట్రేడ్ చేస్తాము, ఇవన్నీ మనం నెక్స్ట్ నేర్చుకుందాం.
బట్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. నాకు మీ సపోర్ట్ కావాలి, మీ ఆదరణ కావాలి. ఖచ్చితంగా మీరు ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, బాగా షేర్ చేయండి. భవిష్యత్ అంతా క్రిప్టోనే, గుర్తుపెట్టుకోండి. భవిష్యత్ అంతా క్రిప్టోనే. మీరు క్రిప్టోలో బతకాలి, నిలబడాలి అనుకుంటే స్ట్రాంగ్ మైండ్ సెట్ అనేది బిల్డ్ చేసుకోండి. దానికోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.